హలో అందరికి ఈరోజు మనం మంచి కొరియన్ సీరియల్ కిల్లర్ సినిమా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సిటీలో సీరియల్ కిల్లర్ హత్యలు ఎక్కువ అవుతుంటాయి. ఇతను చంపేది క్రిమినల్స్ నే, అంటే క్రిమినల్స్ వల్ల అమాయకులు చనిపోయి ఉంటారు. వాళ్ళ చావుకి రివెంజ్ కోసమే కిల్లర్ ఇలా చేస్తుంటాడు. పోలీస్ అయిన హీరో మంచి చేస్తున్న కిల్లర్ ని ఆపగలడా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ద ఎగ్జిక్యూషనర్ మూవీ 2024 లో రిలీజ్ అయిన కొరియన్ సినిమా. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 6.4 out of 10. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక పెద్ద క్యాసినోని చూపిస్తారు. ఇక్కడ అందరు లేడీస్ బెట్టింగ్ వేయడానికి వస్తుంటారు. ఈ క్యాసినోని నడిపే డేవిడ్ పెద్ద బిగ్ షాట్. పోలీసులు ఎవిడెన్స్ కోసం అని చెప్పి ఒక లేడీ పోలీస్ ని మారువేషం వేయించి సీక్రెట్ కెమెరా ఇచ్చి లోపలికి పంపుతారు. కానీ డేవిడ్ పోలీస్ కెమెరాలని పసిగట్టి తన గూండాలని అలర్ట్ చేస్తాడు. ఇక బయట ఉన్న పోలీస్ టీము ఎంట్రీ ఇస్తుంది. ఈ టీం కి లీడర్ మన హీరోనే, పేరు డచోల్. ఇక తన టీం తో పక్కాగా ప్లాన్ చేసి మరి పారిపోతున్న డేవిడ్ ని అరెస్ట్ చేస్తారు. తర్వాత సిటీలో జరుగుతున్న వరుస హత్యల గురించి పోలీస్ మీటింగ్ జరుగుతుంది. ప్రెసెంటేషన్ ని హీరోయే ఇస్తాడు. సోన్ అనే ప్రొఫెసర్ వల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. కానీ ప్రొఫెసర్ మాత్రం ఎంజాయ్ చేస్తూ తన లైఫ్ హ్యాపీగా గడుపుతున్నాడు. వీడి వల్ల అమ్మాయి ఎలా అయితే సూసైడ్ చేసుకుని చనిపోయిందో ఇతన్ని కూడా సీరియల్ కిల్లర్ అదే విధంగా టార్చర్ చేసి చంపుతాడు. ఇంకో కేసు చూస్తే టామ్ అనే వ్యక్తి తాగి వచ్చి తన బామ్మని సిగరెట్లతో కాల్చి చంపాడు. కిల్లర్ వీడిని కూడా సేమ్ ప్యాటర్న్ లో హత్య చేస్తాడు. కిల్లర్ బేసిక్ గా తప్పు చేసి బయట తిరుగుతున్న క్రిమినల్స్ ని హత్య చేస్తుండు. అంటే కిల్లర్ మంచోడే అని మనం అర్థం చేసుకోవాలి. సో ఆటోమేటిక్ గా పబ్లిక్ కిల్లర్ ని హీరో అనుకుంటారు. న్యాయ వ్యవస్థ మీద, పోలీసుల వ్యవస్థ మీద పబ్లిక్ కి రెస్పెక్ట్ అనేది పోతుంది. కిల్లర్ ని హేచి అనే పేరు మీద అందరూ పిలుస్తుంటారు. అంటే రాక్షసుడు అని అర్థం. కానీ మనం కిల్లర్ అనే పిలుచుకుందాం. సో ఇప్పుడు హీరో వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్స్ ఆర్డర్స్ మేరకు తన టీమ్ తో కిల్లర్ ని పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే అప్పుడే జియోన్ అనే క్రిమినల్ జైలు శిక్ష ముగించుకొని బయటికి వస్తాడు. 2 ఏళ్ల కింద జియోన్ ఒక ప్రెగ్నెంట్ హౌస్ వైఫ్ ని చంపేసి ఉంటాడు. పొరపాటున చంపాడని ఫేక్ ఎవిడెన్స్ ని సబ్మిట్ చేసి తక్కువ శిక్షతో బయటపడతాడు ఈడు. కానీ అతని వైఫ్ కి అన్యాయం జరిగిందని చెప్పి హస్బెండ్ ఇంకా కూతురు సూసైడ్ చేసుకొని చనిపోతారు. జియోన్ వల్ల మొత్తం 3 ప్రాణాలు పోతాయి. ఇలాంటోని చంపేయాలని హీరో మనసులో అనుకుంటాడు. కానీ కిల్లర్ జియోన్ ని చంపేస్తాడేమో అని చెప్పి గవర్నమెంట్ ముందుగానే హీరో టీమ్ కి జియోన్ కి ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్తుంది. సో ఇక హీరో టీమ్ జియోన్ ని సేఫ్ గా కిల్లర్ నుండి కాపాడాలి. ఈ పని హీరోకి అసలు ఇష్టమే ఉండదు. కానీ డ్యూటీ కోసం తప్పలేక చేస్తాడు. జియోన్ ని పబ్లిక్ మధ్యలోంచి ఇంటికి తీసుకెళ్తారు. పబ్లిక్ ఊరుకుంటారా? రాళ్ల దాడి చేస్తారు. జియోన్ లాంటి చెడ్డవాడిని చంపే నినాదాలు చేస్తుంటారు. ఒకడైతే తన స్వలాభం కోసం జియోన్ ని చంపుదామని ట్రై చేస్తాడు. అప్పుడే మరో కొత్త పోలీస్ ఆఫీసర్ అయిన జాన్ వాడిని ఆపుతాడు. కరాటే నేర్చుకున్న జాన్ వీడిని కుల్లపడి చేస్తాడు. జాన్ జియోన్ ని పబ్లిక్ అటాక్ నుండి సేవ్ చేసినందుకు గాను హీరో ఇతనికి డిన్నర్ పార్టీని ఇస్తాడు. జాన్ ఒక చిన్న పాట్రోలింగ్ పోలీసు. ఇంతకు ముందు కూడా ఒక డ్రగ్ అడిక్ట్ కత్తితో పబ్లిక్ ని బెదిరిస్తుంటే అతన్ని జాన్ ఉతికారేసి ఉంటాడు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో పిచ్చ వైరల్ అయి ఉంటది. సో జాన్ టాలెంట్ ని చూసిన హీరో మురిసిపోతాడు. నీ డీటెయిల్స్ చెప్పు, మా టీమ్ లో పెట్టించడానికి రికమెండ్ చేస్తానని హీరో జాన్ తో అంటాడు. హీరోకి ఇంటి నుండి కాల్ వస్తుంది. హీరో వైఫ్ తమ కొడుకు సరిగ్గా అన్నం తినట్లేదని చెప్తుంది. హీరో తనకున్న జాబ్ ప్రెషర్ వల్ల తన కొడుకుని సరిగ్గా చూసుకోలేకపోతాడు. హీరో కొడుకు ఉజిన్ స్కూల్లో తోటి స్టూడెంట్స్ తో గొడవ పడి ఉంటాడు. గాయాలతో ఇంటికి వస్తాడు. ఏమైందిరా చెప్పు చెప్పు అని తన తండ్రి ఎంత అడిగినా కొడుకు మాత్రం ఆన్సర్ ఇవ్వడు. తర్వాత హీరోకి ఒక కాల్ వస్తుంది. స్కూల్ ప్రిన్సిపల్ కాల్ చేసి ఉంటాడు. ఉజిన్ కొట్టిన స్టూడెంట్ పేరెంట్స్ కి ఇంకా హీరో ఫ్యామిలీకి మీటింగ్ జరుగుతుంది. ఇంకోసారి తప్పు జరగదని హీరో ప్రిన్సిపల్ కి చెప్తాడు. కట్ చేస్తే అప్పుడే కెప్టెన్ కాల్ చేసి హీరోని స్టేషన్ కి రమ్మంటాడు. ఎడిటర్ కిమ్ తన యూట్యూబ్ ఛానల్ లో కిల్లర్ ప్రొఫెసర్ ని చంపిన వీడియోని పోస్ట్ చేస్తాడు. ఇది పబ్లిక్ లో వైరల్ అయిపోతుంది. కిమ్ ఒక స్వార్థపరుడు. ఇంతకు ముందు వీడు ఒక స్కామ్ లో దొరికితే హీరోనే పాపం అని వదిలేసి ఉంటాడు. కానీ వీడిప్పుడు కిల్లర్ కి సపోర్ట్ చేస్తూ పోలీసులను దూషిస్తాడు. త్వరలోనే కిల్లర్ జియోన్ ని చంపబోతున్నాడు. నాకు ఇన్ఫర్మేషన్ అందిందని కిమ్ అంటాడు. ఇక వెంటనే హీరో జాన్ ని టీమ్ లోకి చేర్చుకుంటాడు. అందరూ కలిసి జియోన్ ని సేఫ్ హౌస్ కి చేర్చాలి. కానీ పబ్లిక్ అంతా జియోన్ ఇంటి బయటే రౌండ్ అప్ చేసి ఉంటారు. ఇక హీరో టీమ్ ఒక స్కెచ్ ని వేస్తారు. మొదట టీమ్ లోనే ఒక పోలీస్ కి ముసుగుని వేసి జియోన్ అనే అబద్ధం చెప్తారు. అతన్ని సెక్యూరిటీతో ఒక ప్లేస్ కి తీసుకెళ్తారు. సో ఆటోమేటిక్ గా పబ్లిక్ ఆ కార్ ని ఫాలో అవుతారు. వెనుక సైలెంట్ గా జాన్ జియోన్ ని కార్ లో ఎక్కించుకొని ఒరిజినల్ సేఫ్ హౌస్ కి తీసుకెళ్తారు. సేఫ్ హౌస్ కి రీచ్ అయిన జియోన్ ఊరికే ఉండక గుప్పలకి పోతాడు. అసలే క్రిమినల్ రిస్క్ లో ఉన్నాడు. కానీ వీడు అవన్నీ మర్చిపోయి నాకు మందు స్టఫ్ ని ఏర్పాటు చేయమంటాడు. ఇక వీడి మాటలకి హీరోకి కోపం వచ్చి వాడిని కొట్టబోతాడు. జాన్ హీరోని ఆపుతాడు. జాన్ బాత్రూమ్ కి వెళ్లి ఏదో డోర్ ని లాక్ చేసి కీని దాస్తాడు. తర్వాత హీరోకి తన వైఫ్ కాల్ చేస్తే జాన్ హీరోని డ్రాప్ చేస్తాడు. 6 నెలల కింద టేసన్ అనే బిజినెస్ మ్యాన్ ని అతని వైఫ్ తంగ్ చంపేసింది.
7 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ కోసం తంగ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ తో అఫైర్ పెట్టుకొని మరి హస్బెండ్ ని చంపేసింది. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ తో ఆమె ఎంజాయ్ చేస్తుందని న్యూస్ లో వస్తుంది. కానీ ఇదంతా నిజం కాదు. తంగికి తన హస్బెండ్ చేసిన ఇన్సూరెన్స్ గురించే తెలియదు. ప్లస్ అతను ఒక యాక్సిడెంట్ లో చనిపోయిండు. దిక్కు దివాలలేక తంగు తన పిల్లలతో హీరో వైఫ్ ని ఆశ్రయించి ఉంటది. ఇప్పుడు ఎడిటర్ కిమ్ పోస్ట్ చేసిన వీడియోని కిల్లర్ చూస్తాడు. తంగు తన హస్బెండ్ ని నిజంగానే చంపిందని పొరబడి నెక్స్ట్ టార్గెట్ గా తంగ్ ని కిల్లర్ ఎంచుకుంటాడు. సో హీరో ఇప్పుడు తంగ్ ని ఇంకా ఆమె పిల్లల్ని సేవ్ చేయాలి. హీరో ఇప్పుడు ఒక వాచ్ ని తంగుకి ఇస్తాడు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో దీన్ని ప్రెస్ చేస్తే హీరోకి మెసేజ్ వస్తుంది. సో హీరో వెంటనే స్పాట్ కి వస్తాడు. ఇది ప్రాసెస్. ఇక తర్వాత ఎడిటర్ కిమ్ మళ్ళీ ఇంకో వీడియోని పోస్ట్ చేస్తాడు. రేపు రాత్రి జాతరకి కిల్లర్ నన్ను కలవబోతున్నాడు. అతను ఫ్యూచర్ లో శిక్షించే వాళ్ళ గురించి చెప్పబోతున్నాడని వీడియోలో ఉంటుంది. సో కిల్లర్ కిమ్ ని కలుస్తున్న టైంలో వాడిని హీరో అండ్ టీమ్ ప్రాణాలతో పట్టుకోవాలి. నెక్స్ట్ డే జాతరలో కిమ్ లైవ్ వీడియోని స్టార్ట్ చేస్తాడు. హీరో అండ్ టీమ్ ఏమో రౌండ్ అప్ చేస్తారు. కిమ్ దగ్గరికి వెళ్దామంటే వాడు హీరో టీమ్ ని గుర్తుపట్టే ఛాన్స్ ఉంది. సో హీరో కొత్తవాడైన జాన్ ని దగ్గరికి వెళ్ళమంటాడు. కిల్లర్ ఇక మాస్క్ ని ఇంకా బ్లాక్ జాకెట్ ని వేసుకుని స్పాట్ కి వస్తాడు. కిమ్ ని కలవబోతుంటే జాన్ అలర్ట్ అయిపోయి కిల్లర్ ని చేస్ చేస్తాడు. కిల్లర్ మామూలుడు కాదు. బిల్డింగ్ మీద జంపింగ్ లు చేస్తూ ఫాస్ట్ గా పరిగెత్తుతాడు. జాన్ తో పాటు హీరో కూడా కిల్లర్ ని చేస్ చేస్తాడు. కాసేపు ఇలా రసవత్తరమైన చేస్ తర్వాత కిల్లర్ జాన్ కి దొరికిపోతాడు. కిల్లర్ మాస్క్ ని తీసిన జాన్ వాడి ఫేస్ ని చూస్తాడు. చూసి ఎవడ్రా నువ్వు అని ఫన్నీగా నవ్వుతాడు. ఇక జాన్ కిల్లర్ ని పిచ్చ కొడతాడు. గాల్లోకి లేపి లేపి మరి వెరైటీగా చోక్ చేసి కొడతాడు. కిల్లర్ ఇక చావు బ్రతుకుల్లో ఉండగా హీరో వచ్చి అతన్ని సేవ్ చేస్తాడు. కొంచెం అయి ఉంటే కిల్లర్ జాన్ చేతిలో చనిపోయేవాడు. కిల్లర్ ని జాన్ ని ఇద్దరిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు మన హీరో టీమ్. అసలు మనం కిల్లర్ ని ప్రాణాలతో పట్టుకుందామంటే జాన్ ఎందుకు అంతగానం వాడిని కొట్టాడు అని హీరో అండ్ టీమ్ ఆలోచిస్తూ కూర్చుంటారు. అప్పుడే హీరోకి ఒక కాల్ వస్తుంది. సేఫ్ హౌస్ లో దాచిపెట్టిన జియోన్ ని ఎవరో హత్య చేసి ఉంటారు. యాక్చువల్ గా నిన్న హీరో అండ్ టీమ్ కిల్లర్ ని పట్టుకోవడానికి జాతరకి వెళ్లారు కదా. ఇక్కడ జియోన్ కి ఒక అన్నోన్ కాల్ వస్తుంది. వీడు బాత్రూమ్ కి వెళ్లి అక్కడ జాన్ దాచిపెట్టిన కీని తీసుకొని ఎస్కేప్ అవుతాడు. మార్నింగ్ ఇప్పుడు చూస్తే డెడ్ బాడీ రోడ్డు మీద పడి ఉంటాడు. అంటే నిన్న మనం పట్టుకున్న కిల్లర్ ఒరిజినల్ కిల్లర్ కాదా అని హీరోకి డౌట్ వస్తుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాడిని చెక్ చేస్తే ఫోన్ లో గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ ఉంటాయి. తర్వాత హీరో ఎడిటర్ కిమ్ గాడి ఆఫీస్ ని రైడ్ చేస్తాడు. నిజం చెప్పరా, నిన్న మేము పట్టుకుంది ఒరిజినల్ కిల్లర్ ని కాదు కదా, వాడి గర్ల్ ఫ్రెండ్ హాస్పిటల్ కి వచ్చిందని హీరో అబద్ధం చెప్తాడు. ఇక దీనికి కిమ్ భయపడి నిజం కక్కుతాడు. నిన్న జాతరకి వచ్చిన వాడు కిల్లర్ కాదు, నేనే వాడిని పైసలు ఇచ్చి సెట్ చేసిన. దానివల్ల నా యూట్యూబ్ వ్యూస్ పెరిగి డబ్బులు వస్తాయని ఆశపడ్డా అని కిమ్ హీరోతో అంటాడు. ఇక హీరో నిన్ను జైల్లో పడేయకుండా ఉండాలంటే ఒరిజినల్ కిల్లర్ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి వెళ్ళిపోతాడు. జాతరలో పట్టుకుని ఒరిజినల్ కిల్లర్ ని కాదు. అండ్ జాన్ వీని మామూలుగా పట్టుకోకుండా ఏదో కసి మీద ఉన్నట్టు చావు దెబ్బలు కొడతాడు. జియోను సేఫ్ హౌస్ నుండి పారిపోవడానికి కారణం కూడా జాన్. అంటే దీన్ని బట్టి జాన్ కి ఇంకా ఒరిజినల్ కిల్లర్ కి ఏదైనా లింక్ ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. కట్ చేస్తే ఇప్పుడు మనకు హీరో కొడుకు ఉజ్జిని చూపిస్తారు. వీడిని క్లాస్మేట్స్ అందరూ ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్లి టీస్ చేస్తుంటారు. ఫిజికల్ అబ్యూస్ చేస్తూ కొడతారు. అప్పుడే జాన్ స్పాట్ కి వచ్చి ఉజ్జిని సేవ్ చేస్తాడు. ఉజ్జిన్ ని బాధ పెట్టిన పిల్లలకు జాన్ గుణపాఠం చెప్తాడు. కట్ చేస్తే హీరోకి తన వైఫ్ కాల్ చేసి ఉజిన్ క్లాస్మేట్స్ ఇంటికి వచ్చి సారీ చెప్పారని కాల్ లో చెప్తుంది. సేమ్ కాల్ జాన్ తన ఫోన్ లో వింటుంటాడు. ఎందుకు వింటున్నాడో అర్థం కాదు. తర్వాత ఒక రోజు నైట్ బ్లాక్ మాస్క్ ఇంకా సూట్ వేసుకుని ఒక అన్నోన్ పర్సన్ బీచ్ కి వస్తాడు. ఇతనికి ఒక ఫైల్ కనిపిస్తుంది. ఆ ఫైల్ ని జాన్ ఇచ్చి ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 12 మంది కలగలిసి ఉన్న బైక్ రేసర్స్ గ్యాంగ్ హత్య చేయబడ్డారని న్యూస్ వస్తుంది. సీసీ కెమెరా ఫుటేజ్ ని బట్టి ఈ హత్యలు చేసింది మిన్ అని కన్ఫర్మ్ అవుతుంది. నిన్న రాత్రి జాన్ నుండి ఫైల్ తీసుకుంది ఈ మిన్ గాడే. చాలా ఇలా కింద మిన్ గర్ల్ ఫ్రెండ్ ని ఇప్పుడు చనిపోయిన 12 మంది యాక్సిడెంట్ చేసి చంపేసి ఉంటారు. సో రివెంజ్ కోసం మిన్ ఇలా చేశాడు అనుకున్నా. కానీ వాడికి 12 మందికి సంబంధించిన ఫైల్ ని జాన్ ఎందుకు ఇచ్చాడు అంటే మిన్నే ఒరిజినల్ కిల్లర్ అని మనకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు వీడే జాన్ హెల్ప్ తో హత్యలు చేసి ఉండొచ్చు. ఇక ఇప్పుడు హీరోకి మిన్ కార్ లొకేషన్ లాస్ట్ గా రికార్డ్ అయిన ప్లేస్ గురించి తెలుస్తుంది. సో టీమ్ ని వేసుకొని అక్కడికి వెళ్తాడు. అది ఒక డ్రగ్ డీలర్ అడ్డా. డ్రగ్స్ వాడుతూ మనుషులు ఈగల్లాగా ఉంటారు. కార్ జీపీఎస్ ని బట్టి హీరో మిన్ ని కనిపెడతాడు. వీడిని అరెస్ట్ చేద్దామని హీరో అనుకునే లోపే జాన్ ఒక డ్రగ్ ఇంజెక్షన్ ని తనకు తానే గుచ్చుకొని తనని మిన్ అటాక్ చేశాడని అబద్ధం చెప్పి మిన్ ని కొడతాడు. మిన్ కి ఇంకా జాన్ కి ఇప్పుడు ఫుల్ ఫైట్ జరుగుతుంది. ఇలా మిన్ ని హీరో అండ్ టీమ్ ఇంకా జాన్ కూడా చేస్తారు. మళ్ళీ జాన్ ఇప్పుడు కూడా మిన్ ని చంపేద్దామని చూస్తాడు. కానీ ఇలా చేస్తే తన సుపీరియర్ ఆఫీసర్ చేత తిట్లు పడతాయని చెప్పి హీరో జాన్ ని ఆపుతాడు. జాన్ మిన్ ని మామూలుగా కొట్టాడు. కరాటే
కరాటేలో బ్లాక్ బెల్ట్ కదా, తొడల మధ్య మిన్ తలని పెట్టి చంపబోతాడు. లాస్ట్ కి హీరో వాడిని ఆపుతాడు. కట్ చేస్తే గాయాలతో ఉన్న జాన్ ని ఇంకా మిన్ లని హీరో హాస్పిటల్ అడ్మిట్ చేస్తాడు. మిన్ ఫ్రాక్చర్స్ తో బయటపడతాడు. జాన్ ని హీరో అసలు నువ్వెందుకు అంత కోపంతో అతన్ని కొట్టబోతున్నావు అని అడుగుతాడు. ఇక జాన్ అలాంటిది ఏం లేదు, అతను పారిపోతాడేమో అనే టెన్షన్ లో అలా చేశానంతే అని అంటాడు. కట్ చేస్తే సుపీరియర్ ఆఫీసర్ హీరో టీం నుండి కిల్లర్ కేస్ ని సిబిఐ వాళ్ళకి అప్పచెప్తాడు. మీ వల్ల జియోను చనిపోయాడు, 12 మంది బైక్ గ్యాంగ్ చనిపోయారు, మీ వల్ల ప్రాణాలు పోతున్నాయని సుపీరియర్ హీరో టీం కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఇంత కష్టపడి కిల్లర్ ని పట్టుకుంటే బాస్ ఏంది ఇలా చేశాడని హీరో టీం నిరాశలో ఉంటారు. అప్పుడే హీరోకి ఒక కాల్ వస్తుంది. జియోను పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తాయి. కిల్లర్ చేత చనిపోయిన జియాన్ గొంతును చేతులతో కాకుండా తొడల మధ్య పెట్టి కిల్లర్ నొక్కాడు, అందుకే జియోను చనిపోయాడు. ఈ టెక్నిక్ ని ఎక్కువగా మార్షల్ ఆర్ట్స్ లో చూస్తామని డాక్టర్ చెప్పగానే హీరో షాక్ అయిపోతాడు. ఈ టెక్నిక్ ని జానే వాడతాడు. అండ్ మనం స్టార్టింగ్ లో జాన్ ఒక డ్రగ్ అడిక్ట్ నుండి పబ్లిక్ ని సేవ్ చేసిండు, గుర్తుందా? అదే అండి వైరల్ వీడియో. ఆ డ్రగ్ అడిక్ట్ ఎవరో కాదు, మనం ఇప్పుడు కిల్లర్ అనుకుని పొరబడిన మిన్నే. ఒరిజినల్ కిల్లర్ జానే. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. జాన్ తను చేసే హత్యల వల్ల పోలీసులకి దొరకకుండా ఉండేందుకు మిన్ని ఒక పావులాగా మాత్రమే వాడుకొని ఉంటాడు. జానే జియోని బయటికి రిలీజ్ చేపించి మరీ చంపేశాడు. అండ్ మిన్ కి ఫైల్ నిచ్చి బైక్ రేజర్స్ చనిపోయేలా చేశాడు. ఓన్లీ 12 మంది బైక్ గ్యాంగ్ ని చంపింది మాత్రం మిన్. మిగతా హత్యలన్నీ చేసింది జానే. ఇప్పుడు హీరోకి నిజం తెలిసి షాక్ అయిపోతాడు. వెంటనే వెళ్లి మ్యాటర్ ని టీమ్ కి చెప్తాడు. కెప్టెన్ ని పంపి సుపీరియర్ ఆఫీసర్ పెట్టబోయే ప్రెస్ మీట్ ని ఆపించేస్తాడు. మిన్ ఒరిజినల్ కిల్లర్ కాదని హీరో సుపీరియర్ ఆఫీసర్ కి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు జాన్ ని పట్టుకోవాలని హీరో హాస్పిటల్ కి వెళ్తే వాడు అక్కడ ఉండడు, ఎందుకంటే జాన్ ఆల్రెడీ హీరో ఫోన్ ని హ్యాక్ చేసి ఉంటాడు కదా. సో అలా హీరో వేసే ప్రతి స్టెప్ ని ఈ జాన్ గాడు కనిపెడుతూ వస్తుంటాడు. ఇప్పుడు ఇక హీరో వైఫ్ మళ్ళీ హీరోకి కాల్ చేసి తంగు మిస్ అయిందని చెప్తుంది. తన పిల్లలు అమ్మ ఇంకా ఇంటికి రాలేదని నాకు కాల్ చేసి నేను ఇక్కడికి వచ్చా, వెంటనే ఆమెను కనిపెట్టు వెళ్ళు అని వైఫ్ హీరోతో అంటుంది. తర్వాత హీరోకి ఒక వీడియో మెసేజ్ వస్తుంది. హీరో కొడుకుని జాన్ కిడ్నాప్ చేసి చంపబోతుంటాడు. ఆ వీడియోని హీరోకి పంపుతాడు. జాన్ కాల్ చేసి పాత షెడ్ దగ్గర ఇన్సూరెన్స్ అమౌంట్ కొట్టేసిన తంగిని ఇంకా అబద్ధ ప్రచారాలు చేసే ఎడిటర్ కిమ్ ని కిడ్నాప్ చేసి పెట్టాను. ఇంకో పక్క నీ కొడుకు డేంజర్ లో ఉన్నాడు, ఎవరిని ముందు కాపాడతావో డిసైడ్ అవ్వని జాన్ హీరోతో అంటాడు. హీరోకి జాన్ తన ఫోన్ హ్యాక్ చేశాడని తెలిసిపోతుంది. టెలిఫోన్ నుండి కెప్టెన్ కి కాల్ చేసి వుజిన్ ని బంధించిన ప్లేస్ కి టీమ్ ని పంపండి అని అంటాడు. తర్వాత హీరో జాన్ హాస్టేజెస్ ని కిడ్నాప్ చేసి పెట్టిన పాత షెడ్ కి రీచ్ అవుతాడు. ఏ పాపం ఎరుగని తంగని జాన్ ఒక కార్ లో బంధిస్తాడు. తన తల ముందు ఒక ఐరన్ రాడ్ ని పెడతాడు. కార్ ని స్టార్ట్ చేస్తే రాడ్ గుచ్చుకొని తన చనిపోయే రిస్క్ ఉంది. ఇంకోవైపు కిమ్ ని చైర్ కి కట్టేసి కింద మొత్తం గాజు పెంకులు పడేసి ఉంటాడు. సో ఇద్దరిలో హీరో ఒక్కరిని సేవ్ చేయగలడు. అప్పుడే జాన్ స్పాట్ కి వస్తాడు. హీరోకి ఇంకా జాన్ కి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. అక్కడ ఉజ్జిన్ ని హీరో టీమ్ సేవ్ చేసేస్తుంది. ఇక అప్పుడే స్పాట్ కి కెప్టెన్ కూడా వచ్చి తంగ్ని సేవ్ చేస్తాడు. తర్వాత జాన్ కార్ లో పారిపోతుంటే హీరో ఇంకా కెప్టెన్లు చేస్ చేస్తారు. రెండు వైపులా జాన్ పోలీసుల చేత ట్రాప్ చేయబడతాడు. హీరో కార్ ఇంకా జాన్ కార్లు గుద్దుకుంటాయి. ఈ యాక్సిడెంట్ లో జాన్ తీవ్రంగా గాయపడతాడు. హీరో అతనికి సిపిఆర్ నిచ్చి బ్రతికిస్తాడు. కట్ చేస్తే జాన్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తర్వాత హీరో తన ఇంటికి వెళ్ళిపోతాడు. కొడుకు ఉజిన్ ని లేపి మరి హీరో అన్నం పెడతాడు. ఇక ఇప్పటి నుండి ఉజిన్ తన తండ్రితో ప్రేమగా ఉండడం మొదలు పెడతాడు. అండ్ హీరో కూడా ఉజిన్ ని బాగా చూసుకోవాలి అనుకుంటాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి ఫస్ట్ పార్ట్ కూడా ఉంది, దాని పేరు వచ్చేసి వెటరన్. ఇట్ విల్ బి మోర్ ఫన్నీ అండ్ యాక్షనబుల్ దాన్ దిస్. సో ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ కోసం కింద కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ వస్తే ఆ మూవీ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తా. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.